ఓం శ్రీమాత్రే నమః. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి కోట దగ్గర దీపం పెట్టే ఆడవారు ఈ 5 నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ధర్మశాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కరూ గుమ్మం ముందు తప్పనిసరిగా తులసి మొక్క ఉండాల్సిందే. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. తులసి కోటలో దీపం వెలిగిస్తే 33 కోట్ల మంది దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. తులసి కోటలో దీపం పెట్టే ఆడవాళ్లు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. తులసి మొక్క ఏ దిశలో ఉండాలి? పూర్వీకుల నుండి ఆనవాయితీ లేని వారు తులసి మొక్కను పూజించుకోవచ్చా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే తులసి మొక్కని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. ఇలాంటి ఇళ్లల్లో ధనానికి లోటు లేకుండా ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. వాస్తు ప్రకారం కూడా ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పెళ్ళైన ఆడవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కను నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణాలు వేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. తన భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే తులసి కోటలో దీపారాధన చేస్తే విపరీతమైన ధనం చేకూరుతుంది. తులసి కోటలో ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు తులసి కోటలో దీపం వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. తులసి కోటలో దీపం వెలిగించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు తులసి కోటలో దీపం వెలిగించకూడదు. లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపం వెలిగించాలి. అలాగే సాయంత్రం దీపారాధన చేసేవారు సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి. తులసి కోటలో దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా పొందవచ్చు. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మన ఇంటిని రక్షిస్తుంది. మనలో చాలా మంది తెల్లవారుజామున తులసి కోటలో దీపారాధన చేస్తారు. అయితే ఉదయం వెలిగించే దీపానికన్నా సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి సాయంత్రం సమయంలో ఎవరైతే తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి కుటుంబాల్లో జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఎంతో అదృష్టం ఉంటే కానీ తులసి కోటలో దీపారాధన చెయ్యలేము. తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి. మోక్షం లభిస్తుంది. మరణాంతరం స్వర్గానికి చేకూరుతారట. కాబట్టి ఒక మనిషి మరణించిన తర్వాత కూడా నోట్ల తులసి ఆకును పెడతారు. మన హిందూ పురాణాల ప్రకారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది. కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని పూజించకూడదు. తులసి ముందు దీపారాధన చెయ్యకూడదు. తులసి దళాలను కొయ్యకూడదు. కనీసం తులసి చెట్టును ముట్టుకోకూడదు. ఆదివారం తులసికి నీరు పోసిన తులసి చెట్టులో దీపారాధన చేసిన తులసి మాత తన ఉపవాసాన్ని విరమించుకుంటుంది. కాబట్టి తెలిసి తెలియక కూడా ఇలాంటి తప్పులను మనం చెయ్యకూడదు. అయితే తులసి కోటలో దీపారాధన చేసేటప్పుడు తులసి ముందు కొన్ని అక్షంతలు పోసి ఆ అక్షంతలపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అక్షంతలపైన దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు 7 తులసి ఆకులను తీసుకొని దృష్టి తగిలిన మనిషికి దృష్టి తీయండి. భయంకరమైన దృష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే భయంకరమైన పీడకలలు వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద తులసి ఆకులు పెట్టుకోండి. ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని రూపంగా రాయిని పూజించాలి. అదేవిధంగా ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో ఏర్పాటు చేసుకోవచ్చు. తులసి కోటలో ఇతర మొక్కల్ని పెంచుకోకూడదు. ఒక తులసి మొక్క మాత్రమే తులసి కోటలో ఉండాలి.
ఇక తులసి మొక్కకు వచ్చే విత్తనాలు ఎప్పటికప్పుడు కత్తిరించి వెయ్యాలి. తులసి మొక్కకు ఎక్కువ విత్తనాలు ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం ఆ ఇంటి ఇల్లాలికి తలనొప్పి సమస్యలు ఏర్పడతాయి. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు దిశలో కానీ, ఉత్తర దిశలో కానీ, ఈశాన్యంలో కానీ తులసి మొక్కను పెంచుకోవాలి. విశేషంగా ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే ఇక మీ జన్మం ధన్యమైనట్టే. ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక తులసి మాలను సమర్పించండి. శ్రీవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తులసి మొక్క ఉన్నట్టుండి వాడిపోతుంది. పూజించే తులసి మొక్క వాడిపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం. అదేవిధంగా మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ కోసం తులసి దళాలు కొయ్యాలంటే మగవారు మాత్రమే తులసి ఆకులను కొయ్యాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు తులసి ఆకులని కొయ్యకూడదు. ఇక ఎలాంటి ఆచారాలు లేకపోయినా సరే తులసిని పూజించుకోవచ్చు. మీ పూర్వీకుల నుండి ఆనవాయితీ లేకపోయినా తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు. శాస్త్రం ప్రకారం తులసిని పూజించడానికి ఎటువంటి పట్టింపులు ఉండవు. ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతిరోజు తులసి కోటలో దీపారాధన చేస్తే ఆ దీపం నుండి వచ్చే వేడి తులసి ముక్కను తాకుతుంది. ఆ వేడికి తులసి ముక్క నుండి కొన్ని ఆయుర్వేద సగుణాలు బయటకు విడుదల అవుతాయి. ఆ గాలిని మనం పీల్చుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ విధంగా తులసి ముక్కను క్రమం తప్పకుండా పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.